Hello all, welcome to Rao's Academy, Hyderabad. Today's important current affairs, that is 16th August 2025. So yesterday we celebrated 79th Independence Day. So on the eve of 79th Independence Day, let us have a glance about national flag, national anthem, national song, national emblem and a national animal. So here we have national flag. సో ఎగ్జామినేషన్లో మనకు నేషనల్ ఫ్లాగ్ అడాప్ట్ చేసుకున్న డేట్ ఇంపార్టెంట్, తర్వాత వచ్చేసి దానిని రూపొందించిన వ్యక్తి కూడా ఇంపార్టెంట్. సో అడాప్ట్ చేసుకున్న డేట్ ఎంత మనకు 22 జూలై 1947. సో నేషనల్ ఫ్లాగ్ అడాప్టెడ్ ఆన్ 22 జూలై 1947. ఇట్ వాస్ ప్రిపేర్డ్ బై పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారు. సో నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ ఫ్లాగ్ కోడ్ వచ్చేసి ఇండియాలో ఫ్లాగ్ కోడ్ వచ్చేసి 2002. లేటర్ ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2021. సో ఒరిజినల్గా ఫ్లాగ్ కోడ్ వచ్చేసి మనకు ఇన్ ద ఇయర్ 2002. లేటర్ ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2021. సో నేషనల్ ఫ్లాగ్ అడాప్టెడ్ ఆన్ 22 July 1947. So next we have national anthem. National anthem written by Ravindranath Tagore. So ఎన్ని సెకండ్లలో 52 సెకండ్స్లో మనం ఏంటంటే వీ షుడ్ కంప్లీట్ అవర్ నేషనల్ యాంథమ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ నేషనల్ సాంగ్. నేషనల్ సాంగ్ నేషనల్ సాంగ్ వచ్చేసి మనకేంటి వందే మాతరం. నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాతరం రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ. సో నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణమన, నేషనల్ సాంగ్ వచ్చేసి మనకు వందే మాతరం రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. సో నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ బోత్ వర్ అడాప్టెడ్ ఆన్ 24 January 1950. 24 January 1950. So here national song and national anthem both were adopted on 24th January 1950. So national flag adopted on 22nd July 1947, whereas national anthem and national song both were adopted on 24th January 1950. 24th January 1950. Next national emblem. సో నేషనల్ ఎంబ్లమ్ వచ్చేసి మనకు లయన్ క్యాపిటల్. లయన్ క్యాపిటల్. సో ఇందులో మనకు ఉండేది ఏంటి సత్యమేవ జయతే. సత్యమేవ జయతే రిటన్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. దేవనాగరి స్క్రిప్ట్. సో లయన్ క్యాపిటల్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? సారనాథ్ లయన్ క్యాపిటల్ నుంచి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇందులో ఉండే ఎనిమల్స్ ఏంటి అనేది కూడా ఎగ్జామినేషన్లో మనకు ఇంపార్టెంట్. ఎనిమల్స్ వచ్చేసి లయన్, బుల్, ఎలిఫెంట్ అండ్ హార్స్. ఎలిఫెంట్ అండ్ హార్స్. సో వీ హ్యావ్ లయన్, బుల్, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఇన్ నేషనల్ ఎంబ్లమ్. వీ హ్యావ్ అశోక చక్ర with 24 spokes. అశోక చక్ర విత్ 24 spokes. అడాప్ట్ చేసుకున్న డేట్ ఎప్పుడు అంటే 26th January 1950. 26th January 1950 వి అడాప్టెడ్ నేషనల్ ఎంబ్లమ్. అందులో ఉండే ఎనిమల్స్ వచ్చేసి 4: లయన్, బుల్, హార్స్ అండ్ ఎలిఫెంట్. లయన్, బుల్, హార్స్ అండ్ ఎలిఫెంట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ రాయల్ బెంగాల్ టైగర్. Royal Bengal tiger. India's national animal
adopted in the year 1972. So adopted in the year 1972. So Royal Bengal tiger adopted in the year 1972. So here we have Janaganamana written by Rabindranath Tagore, adopted on 24th January 1950. Next, national song Vande Mataram written by Bankim Chandra Chatterjee. So next we have national emblem, that is lion, capital, national animal వచ్చేసి Royal Bengal tiger, adopted in the year 1972. సో హియర్ వందే మాత్రం సాంగ్ ఏ నావెల్ నుంచి తీసుకొని జరిగిందంటే ఆనంద్ మఠ్ అనే నవల నుంచి తీసుకోవడం జరిగింది. ఆనంద్ మఠ్. ఆనంద్ మఠ్ అనే నవల నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ద నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, నేషనల్ ఎంబ్లమ్ అండ్ నేషనల్ ఎనిమల్. సో ఒరిజినల్లీ వీ హ్యావ్ ఫ్లాగ్ కోడ్ వచ్చేసి 2002, లేటర్ ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2021. సో రేషియో షుడ్ బి 3:2లో ఉండాలి ఫ్లాగ్. రూపొందించింది ఎవరు? మనకు పింగళి వెంకయ్య గారు. రూపొందించింది ఎవరు? పింగళి వెంకయ్య గారు. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎర్త్ హీటింగ్. సో రీసెంట్లీ గ్లోబల్ వార్మింగ్ కానీ హీటింగ్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఏ మేజర్ కన్సర్న్. హీటింగ్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఏ మేజర్ కన్సర్న్. సో అందులో భాగంగా మనకు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. సో వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. సో వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. సో హీటింగ్ ఆఫ్ ఎర్త్ గురించి ఏంటి అంటే హెచ్చరికలు జారీ చేయడం చూసాం. సో ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ హ్యాస్ ఇష్యూడ్ స్టార్క్ వార్నింగ్ దట్ ఎక్స్ట్రీమ్ హీట్. సో దేని గురించి? ఎక్స్ట్రీమ్ హీట్ ఈజ్ ఇంపాక్టింగ్ millions of people worldwide. So here the extreme heat conditions are impacting the millions of people in the world. So here extreme heat conditions are impacting the millions of people in the world. So with rising temperatures, so extreme heat ante enti manaku temperature increase avutundi. Next, prolonged heat waves. Next, and worsening ఎయిర్ క్వాలిటీ అనేది మనకు తగ్గిపోతుంది. ఎయిర్ క్వాలిటీ అనేది డిమినిష్ అవుతుంది. క్రియేటింగ్ సివియర్ పబ్లిక్ హెల్త్ రిస్క్. ద ఆర్గనైజేషన్ ఈజ్ అర్జింగ్ కంట్రీస్ టు ఇంప్లిమెంట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండ్ హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్స్ టు మిటిగేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ గ్రోయింగ్ క్లైమేట్ థ్రెట్. సో హియర్ హీట్ వేవ్స్ ఈజ్ ఏ క్లైమేట్ థ్రెట్ టు ద పీపుల్. సో ప్రపంచానికే వాతావరణ సమస్య ఏంటి అంటే మనకు హీట్ వేవ్స్. సో WMO వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. రీసెంట్గా వాళ్ళు ఏంటి అంటే హీట్ వేవ్స్ గురించి హెచ్చరికలు జారీ చేయడం చూసాం. సో గ్లోబల్ హీట్ వేవ్ క్రైసిస్ ఏంటి? అకార్డింగ్ టు WMO డేటా, హీట్ వేవ్స్ ఆర్ బికమింగ్ మోర్ ఫ్రీక్వెంట్, ఇంటెన్స్ అండ్ ప్రొలాంగ్డ్ విత్ రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచర్స్ బీయింగ్ రికార్డెడ్ ఇన్ మల్టిపుల్ రీజన్స్. సో హియర్ ఏంటంటే టెంపరేచర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసి ఏంటంటే యావరేజ్ టెంపరేచర్స్ కానీ ఎక్స్ట్రీమ్ హీట్ లెవెల్ కానీ ఈ టెంపరేచర్స్ అనేది రైజింగ్ ఫ్రీక్వెంట్లీ. సో ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే చాలా రీజన్స్లో, ప్రపంచంలోనే చాలా రీజన్స్లో మనకేంటి ఈ ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ని మనం చూస్తున్నాం. అందులో మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే రైజింగ్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఏంటి అంటే డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఎగ్జాంపుల్ ఏంటి? యూరోప్ తీసుకుంటే యూరోప్లో స్వీడన్ అండ్ ఫిన్లాండ్ ఫేస్డ్ అన్యూజువల్ లాంగ్ స్పెల్స్ ఆఫ్ టెంపరేచర్ అబోవ్ 30 degrees ఇన్ జూలై. సో జూలైలో యూరోప్ కాంటినెంట్లో మనకు స్వీడన్ అండ్ ఫిన్లాండ్లో
30 డిగ్రీస్ కంటే ఎక్కువగా మనకేంటంటే టెంపరేచర్ ఉండడం గమనించవచ్చు. నెక్స్ట్ వెస్ట్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా. వెస్ట్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియాలో మ్యాక్సిమం టెంపరేచర్స్ ఎక్సీడెడ్ 42 డిగ్రీస్ ఇన్ సెవరల్ కంట్రీస్. సో మనకి ఇక్కడ ఏంటి వెస్ట్ ఏషియా సెంట్రల్ ఏషియాలో టెంపరేచర్ అనేది ఏంటి అంటే మ్యాక్సిమం 42 డిగ్రీస్ కూడా దాటిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ నార్త్ ఆఫ్రికా అండ్ సదరన్ పాకిస్తాన్. నార్త్ ఆఫ్రికా అండ్ సదరన్ పాకిస్తాన్లో ఏ విధంగా ఉన్నాయి కండిషన్స్? ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్ వర్ రిపోర్టెడ్. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్లో ఏ విధంగా ఉంది? సౌత్ వెస్టర్న్ స్టేట్స్ ఎండ్యూర్డ్ డేంజరస్ హీట్ లెవెల్స్. నెక్స్ట్ ఇరాన్ అండ్ ఇరాక్. సౌత్ వెస్టర్న్ ఇరాన్ అండ్ ఈస్టర్న్ ఇరాక్ రికార్డెడ్ సమ్ ఆఫ్ ద హైయెస్ట్ గ్లోబల్ టెంపరేచర్స్ దిస్ ఇయర్. సో హియర్ సింపుల్గా ఏంటంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు జెనీవా, స్విట్జర్లాండ్. సో ఏ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ టు ద క్లైమేట్ థ్రెట్ డ్యూ టు ద రైజింగ్ టెంపరేచర్ దట్ ఈస్ నోన్ యాజ్ హీట్ వేవ్స్. సో మనకేంటంటే పర్యావరణం, సో ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న ముప్పులలో మనకేంటంటే హీట్ వేవ్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో దీనివల్ల ఏంటి రైజింగ్ సీ లెవెల్, చాలా ఐలాండ్స్ అనేవి మునిగిపోతాయి. ఎట్ ద సేమ్ టైం మనకేంటి అంటే క్లైమేట్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత హీట్ వేవ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది, డే బై డే ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది. సో ఇట్ ఈస్ ఏ మేజర్ కన్సర్న్ హీట్ వేవ్. కాబట్టి ఇన్స్టిట్యూషన్ కూడా ఇంపార్టెంట్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అదే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్. ఇక్కడ మనకు WMO ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1950. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1950. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే హీట్ వేవ్స్ గురించి గ్లోబల్ కన్సర్న్ చూపిస్తూ వార్తల్లో నిలిచింది. సో నెక్స్ట్ బువర్నెస్టిక్ క్షిపణి, బురవెస్టిక్నిక్ మిజైల్. సో రీసెంట్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మిజైల్స్ అనేది ఏంటి అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మనకు వచ్చేసి ఏంటి బురవెస్టిక్నిక్ మిజైల్. సో రష్యాకు సంబంధించిన బురవెస్టిక్నిక్ మిజైల్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు మిజైల్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రాజెక్టరీ మిజైల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి వచ్చేసి క్రూయిజ్ మిజైల్స్, సెకండ్ వచ్చేసి మనకు బ్యాలిస్టిక్ మిజైల్స్. సో బేస్డ్ ఆన్ ద ట్రాజెక్టరీ మిజైల్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ క్రూయిజ్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్. అదే మనకు వచ్చేసి ఇంకా సూపర్సోనిక్, సబ్సోనిక్, హైపర్సోనిక్ కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద స్పీడ్ వీ హ్యావ్ సూపర్సోనిక్, సబ్సోనిక్, హైపర్సోనిక్ అలాంటి మిజైల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు న్యూస్లో ఉన్న మిజైల్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో రష్యాకు సంబంధించిన బురవెస్టిక్నిక్ మిజైల్ అనేది న్యూస్లో ఉండడం చూస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి బురవెస్టిక్నిక్ న్యూక్లియర్ పవర్ క్రూయిజ్ మిజైల్. సో ఇప్పటి వరకు మనకు ఓన్లీ బ్యాలిస్టిక్ క్రూయిజ్ మిజైల్సే చూసాం. ఇది వచ్చేసి ఏంటంటే న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిజైల్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న బురవెస్టిక్నిక్ అనే న్యూక్లియర్ మిజైల్ ఏ కంట్రీకి సంబంధించిందంటే రష్యాకు సంబంధించింది. సో బురవెస్టిక్నిక్ న్యూక్లియర్ పవర్ క్రూయిజ్ మిజైల్, ద బురవెస్టిక్నిక్ whose name translates as Storm Petrel. So it is also known as Storm Petrel, is a ground-launched, low-flying cruise missile that is not only capable of carrying a nuclear warhead, but is also nuclear-powered. It is also coded as SSC-10-9 Skyfall అని కూడా పిలవడం జరుగుతుంది. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న రష్యాకు సంబంధించిన బురవెస్టిక్నిక్ న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిజైల్. సో భూమి నుంచి ప్రయోగించబడే తక్కువ ఎత్తులో ఎగిరే క్రూయిజ్ క్షిపణి. ఇది అణు వార్ హెడ్ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉండడమే కాకుండా అణుశక్తితో కూడా పనిచేస్తుంది. దీనికి నాటో ఇచ్చిన పేరేంటి? SSC-10-9 స్కైఫాల్ అనే కోడ్ పేరు కూడా పెట్టడం జరిగింది నాటో. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న మిజైల్స్లలో మనకు వచ్చేసి ఒరెస్నిక్ మిజైల్ వచ్చేసి కూడా రష్యాకు సంబంధించింది. సర్మత్ మిజైల్ కూడా మనకు రష్యాకు సంబంధించింది. అదేవిధంగా HQ-16
బిలాంగ్స్ టు చైనా. HQ-16 బిలాంగ్స్ టు చైనా. ఒరెష్నిక్ తర్వాత సర్మత్ వచ్చేసి బిలాంగ్స్ టు రష్యా. ఈరోజు రష్యాకు సంబంధించిన బురెవెస్టిక్ అనే న్యూక్లియర్ మిజైల్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా డార్క్ ఈగల్ రీసెంట్గా డిస్కస్ చేసిన డార్క్ ఈగల్ ఏ కంట్రీకి సంబంధించింది? యుఎస్కి సంబంధించిన మిజైల్ సిస్టమ్ మనకు వచ్చేసి డార్క్ ఈగల్. అదేవిధంగా మనకు S-400 మిజైల్ సిస్టమ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ రష్యా. ఇండియాకి వచ్చిన తర్వాత వాటిని మనం ఏమంటున్నాం? సుదర్శన చక్ర అని పిలవడం జరిగింది. సుదర్శన చక్ర. సో S-400 మిజైల్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా. ఎక్కడికి? ఇండియాకు ఇంపోర్ట్ చేసుకున్నాం. దాన్ని మనం ఇండియాకి వచ్చిన తర్వాత ఏమంటున్నాం? సుదర్శన చక్ర అంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటి? బురెవెస్నిక్ న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిజైల్. సో ఏ కంట్రీకి సంబంధించింది? రష్యాకు సంబంధించింది. నెక్స్ట్ వీ హ్యావ్ రైజింగ్ సీస్ కుడ్ పుట్ ఈస్టర్న్ ఐలాండ్స్ మోయ్ ఎట్ రిస్క్ బై 2080. సో మోయ్ అంటే ఏంటి అంటే ఈ నిర్మాణాలను మనం ఏమంటున్నామంటే మోయ్ అంటున్నాం. MOAI మోయ్ అంటున్నాం. సో ఇది ఎక్కడుంది? లొకేషన్ వచ్చేసి ఏంటి? ఈస్టర్ ఐలాండ్. ఈస్టర్ ఐలాండ్ అంటే ఏ కంట్రీ అంటే చిలీకి సంబంధించిన ఈస్టర్ ఐలాండ్. చిలీకి సంబంధించిన ఈస్టర్ ఐలాండ్. సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే రైజింగ్ సీ లెవెల్. సో రీసెంట్ కన్సర్న్ ఏంటి? రైజింగ్ సీ లెవెల్. సో మనకు మొత్తం ఏంటి అంటే ఇది పొల్యూషన్ వల్లనే చాలా కారణాలు. రైజింగ్ సీ లెవెల్ కానీ, క్లౌడ్ బర్స్ట్ కానీ, అదేవిధంగా మనకేంటి అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, క్లౌడ్ బర్స్ట్, గ్లేషియర్ మెల్ట్, తర్వాత గ్లేషియర్ ఫ్లాష్ ఫ్లడ్స్, హీట్ వేవ్స్, ఇలాంటివన్నీ మనకి ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల మన ప్రపంచం ఎదుర్కొంటున్న సవాల్ ఇవన్నీ. సో అందులో భాగంగా మనకి ఏంటంటే రైజింగ్ సీ లెవెల్ వల్ల 2080 నాటికి ఈస్టర్ ఐలాండ్ వచ్చేసి టోటల్గా సముద్రంతో కప్పబడుతుంది. సో ఇక్కడున్న మోయిస్ అంటే ఈ నిర్మాణాలను మనం మోయిస్ అంటున్నాం. ఇవి కూడా ఏంటి అంటే సముద్రం మట్టం పెరగడంతో ఇవి కూడా సముద్రంలో కలిసిపోతాయి అని చెప్పేసి రీసెంట్గా ఒక సర్వే వల్ల మనకు తెలిసిన ఒక విషయం. సో అందులో భాగంగానే సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2080 నాటికి ఈస్టర్ ద్వీపంలోని మోయ్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరిస్తుంది. మోయ్ అంటే వీటిని మనం ఏమంటున్నాం? మోయ్ అంటున్నాం. సో ఇలాంటి నిర్మాణాలను మనం మోయ్ అంటున్నాం. ఏ కంట్రీకి సంబంధించింది? చిలీకి సంబంధించిన మోయిస్. ఈస్టర్ ఐలాండ్ బిలాంగ్స్ టు మోయ్. ఈస్టర్ ఐలాండ్ బిలాంగ్స్ టు చిలీ దేశం. సో రీసెంట్గా మనం చూసింది ఏంటి? తువాలు. సో తువాలు కంట్రీ రైజింగ్ సీ లెవెల్ వల్ల వాళ్ళు ఏంటి అంటే తొందరలోనే వాళ్ళ కంట్రీ అనేది ఏంటి మనకు సముద్ర గర్భంలో కలిసిపోతుంది. దానివల్ల ఆస్ట్రేలియా వాళ్ళకి ఏంటి అంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో కొంతమందికి వీసాను ప్రొవైడ్ చేయడం చూసాం. అదేవిధంగా ఇండోనేషియాకు సంబంధించిన నుసంతర. సో ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా ఇది మునిగిపోబోతుంది. దానివల్ల కొత్త క్యాపిటల్ సిటీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అదేంటి? నుసంతర. దీని అన్నిటికీ కారణం ఏంటి? మనకు రైజింగ్ సీ లెవెల్. ఇప్పుడున్నది న్యూస్లో ఏంటి? ఈస్టర్ ఐలాండ్స్ మోయ్. అక్కడ ఫేమస్ ఏంటి? మోయ్. సో ఈ నిర్మాణాలను మనం మోయ్ అంటున్నాం. సో ఈస్టర్ ఐలాండ్ బిలాంగ్స్ టు చిలీ. సముద్ర మట్టం పెరగడం వల్ల దట్ ఈస్ రైజింగ్ సీ లెవెల్స్ వల్ల మనకేంటి ఈ నిర్మాణాలన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోబోతున్నాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎన్విరాన్మెంట్లో మనం డిస్కస్ చేయొచ్చు. రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి? హీట్ వేవ్స్ కానీ, లేకపోతే క్లౌడ్ బర్స్ట్ కానీ, తర్వాత ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, గ్లేషియర్ మెల్టింగ్ కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్, ఇలాంటివన్నీ. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియా అచీవ్స్ 100 gigawatt సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. సో ఇండియన్ కెపాసిటీ ఎంత ఇప్పుడు? 100 gigawatts కెపాసిటీ. సో అదే ప్రీవియస్గా మనం చూసుకుంటే ఎంత? 2.3. సో ప్రీవియస్లీ 2.3 gigawatts నుంచి ఇండియా రీచ్డ్ 100 gigawatts. సో ఎన్ని సంవత్సరాలలో రీచ్ అయిందో లెట్ us డిస్కస్. అనదర్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ జర్నీ.
So in a major boost to India's clean energy ambitions, the country has officially reached 100 gigawatt of solar photovoltaic module manufacturing capacity under the approved list of models and manufacturers, that is ALMM, approved list of models and manufacturers. సో దాని ప్రకారం మన దగ్గర ఇప్పుడు ఎంత 100 gigawatts కెపాసిటీ ఉంది, 100 gigawatts. సో ద మైల్ స్టోన్ మార్క్స్ ఏ మ్యాసివ్ లీప్ ఫ్రమ్ జస్ట్ 2.3 gigawatts in 2014. సో 2014లో మనకి ఎంత 2.3 gigawatts ఉంది, అదే మనకు 2025లో వి రీచ్డ్ అప్ టు 100 gigawatts. అంటే ఆల్మోస్ట్ ఎంత మనకు 50 times మనం ఇంప్రూవ్ అవ్వడం జరిగింది గత 10 yearsలో. 10 yearsలో మనం ఏంటి ఆల్మోస్ట్ 50 times ఇంప్రూవ్మెంట్ ఉండడం చూసాం. సో ఇక్కడ వచ్చేసి ఇండియా అచీవ్స్ 100 gigawatts సోలార్ PV మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, అనదర్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ జర్నీ. సో 2014లో కెపాసిటీ ఎంత 2.3 gigawatts, అదే 2025కి వచ్చే వరకు 100 gigawatts. నెక్స్ట్, షోకేసింగ్ ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇట్స్ బ్రాడర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ 500 gigawatts నాన్ ఫ్యూజిల్ కెపాసిటీ బై 2030. సో ఇండియన్ టార్గెట్ ఎంత 2030 వరకు, 2030 వరకు ఇండియా టార్గెట్ ఏంటి, టార్గెట్ ఆఫ్ అచీవింగ్ 500 gigawatts నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ బై 2030. సో సోలార్, విండ్ ఇలాంటి వాటి నుంచి మనం ఏంటంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ ఎంత ప్రొడ్యూస్ చేయాలి 2030 వరకు, 500 gigawatts ప్రొడ్యూస్ చేయాలి, దట్ ఈస్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ బై 2030 ఇండియా టార్గెట్. సో భారతదేశ క్లీన్ ఎనర్జీ ఆశయాలకు ఒక పెద్ద ప్రోత్సాహకంగా దేశం అధికారికంగా ఆమోదించబడిన నమూనాలు మరియు తయారీదారుల జాబితా కింద 100 gigawatt సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని చేరుకుంది. సో ఇందులో ఈ మైలురాయి 2014లో కేవలం 2.3 gigawatt నుండి భారీ ఎత్తుకు చేరుకుంది. దీని సౌర తయారీలో భారతదేశం స్వయం సమృద్ధి వైపు పురోగతిని మరియు 2030 నాటికి 500 gigawatt శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే విస్తృత లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. టార్గెట్ వచ్చేసి 2030 ప్రొడ్యూసింగ్ 500 gigawatts, అదేంటి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ. సో మనకు అదే సోలార్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 3. సో నెంబర్ 1 ర్యాంక్ వచ్చేసి చైనా, నెంబర్ 2 USA, నెంబర్ 3 ఇండియా. నెంబర్ 1 వీ హ్యావ్ చైనా, నెంబర్ 2 USA, నెంబర్ 3 వచ్చేసి ఇండియా. సో సోలార్ ప్రొడక్షన్లో వరల్డ్ వైడ్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 3. నెంబర్ 1 వీ హ్యావ్ చైనా, నెంబర్ 2 USA అండ్ నెంబర్ 3 ఇండియా. అదే మనకు వచ్చేసి ఇండియాలో అయితే రాజస్థాన్ ఫాలోడ్ బై గుజరాత్. సో ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది, సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉంది, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉండడం చూస్తాం. సో ఫస్ట్ వీ హ్యావ్ రాజస్థాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ మహారాష్ట్ర. అదే వరల్డ్ వైడ్లో ఫస్ట్ చైనా, సెకండ్ USA, థర్డ్ వచ్చేసి ఇండియా. సో 2014లో కెపాసిటీ ఎంత 2.3 gigawatt, అదే 2025కి వచ్చే వరకు మనకు 100 gigawatt తోటి ఇండియా నిలవడం చూసాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నరేంద్ర మోడీ సెట్ రికార్డ్ విత్ లాంగెస్ట్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇన్ ఇండియాస్ హిస్టరీ. సో PM మోడీస్ లాంగెస్ట్ ఇండిపెండెన్స్ డే స్పీచ్. సో లెట్ us go in detail. On 15th August 2025, that is on the eve of 79th Independence Day, Prime Minister Narendra Modi made history by delivering 103 minutes Independence Day address from the historic Red Fort, marking the longest speech by Indian Prime Minister. సో ఇప్పటి వరకు ఏంటంటే లాంగెస్ట్ స్పీచ్ వచ్చేసి 103 minutes, అంటే ఏంటి 1 గంట 43 నిమిషాల స్పీచ్ ఇవ్వడం జరిగింది August 15th, 2025. నెక్స్ట్, ది స్పీచ్ నాట్ ఓన్లీ సర్పాస్డ్ హిజ్ ఓన్ ప్రీవియస్ రికార్డ్స్ బట్ ఆల్సో సెట్ ఏ న్యూ మైల్ స్టోన్ ఇన్ ద అనల్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. సో ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ స్పీచెస్లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్పీచ్ ఏంటి అంటే 103 నిమిషాల పాటు జరిగిన మోడీ గారి స్పీచ్. సో నెక్స్ట్,
Prime Minister Narendra Modi's 103-minute address on India's 79th Independence Day stands as a testament to his consistent engagement with the nation on this significant occasion. సో ప్రీవియస్గా 2024లో అతని రికార్డ్ ఎంత అంటే 98 minutes స్పీచ్, ఇప్పుడు 103 minutes స్పీచ్. సో నెక్స్ట్ ద 2025 స్పీచ్ మార్క్స్ ద 12th consecutive ఇండిపెండెన్స్ డే అడ్రస్ బై మోడీ. సో వరుసగా 12 సార్లు అతను స్పీచ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లేసింగ్ హిమ్ సెకండ్ ఓన్లీ టు ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. సో రికార్డ్ ఇప్పటివరకు ఎవరిది? 17 ఇండిపెండెన్స్ డే స్పీచెస్ కాన్సిక్యూటివ్లీ, అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా 17 సార్లు ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనకు మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. సో ఇప్పుడు సెకండ్ స్థానంలో 12 సార్లతోటి ఎవరున్నారు? నరేంద్ర మోడీ. సో సెకండ్ ప్లేస్కి వచ్చింది ఎవరు అంటే నరేంద్ర మోడీ. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే రోజు లాంగెస్ట్ స్పీచ్ వచ్చేసి ఎవరిది అంటే నరేంద్ర మోడీ. సో నెక్స్ట్ సభా సార్, ఇక్కడ ఒక టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సభా సార్, ఏఐ టూల్ టు స్ట్రీమ్లైన్ పంచాయత్ మీటింగ్ డాక్యుమెంటేషన్ అక్రాస్ ఇండియా. సో పంచాయత్ మీటింగ్ డాక్యుమెంటేషన్ని కూడా ఇప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేయడం, సో వాళ్ళు ఇచ్చిన ఆడియో కానీ వీడియో కానీ టెక్స్ట్ కానీ వీటన్నిటిని రికార్డ్ చేయడం జరుగుతుంది త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్. అది వచ్చేసి సభా సార్. సో సభా సార్ భారతదేశం అంతటా పంచాయతీ సమావేశ డాక్యుమెంటేషన్ను క్రమబద్ధీకరించడానికి ఏఐ సాధనం. సో మనకు ఎవ్రీ విలేజ్లో మనకేంటి గ్రామసభ మీటింగ్స్ ఉంటాయి, గ్రామసభ మీటింగ్స్. ఈ గ్రామసభ మీటింగ్స్ని ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేయడమే సభాసార్ ఉద్దేశం. సో డాక్యుమెంటేషన్ ఆఫ్ గ్రామ పంచాయత్ మీటింగ్స్. సో గ్రామసభ మీటింగ్స్ని డాక్యుమెంటేషన్ చేయడమే మనకు సభాసార్ ఒక ఉద్దేశం. ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ టు స్ట్రీమ్లైన్ పంచాయత్ మీటింగ్స్. సో పంచాయత్ మీటింగ్స్ని స్ట్రీమ్లైన్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మనకేంటి? సభాసార్. సో ఇందులో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే త్రూ భాషిని యాప్ ఒకవేళ వాళ్ళు హిందీ నుంచి వేరే లాంగ్వేజ్ కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో ఒకవేళ మనకేంటంటే అస్సాంలో జరిగిన గ్రామ సభకు సంబంధించి ఏదైనా వ్యాలిడ్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ కూడా త్రూ భాషిని యాప్ అయిపోతుంది. అదేవిధంగా కన్నడ, మలయాళం, తమిళ్ ఏ లాంగ్వేజ్ కావలిస్తే ఆ లాంగ్వేజ్లోకి మనం దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటున్నాం? సభాసార్ అంటున్నాం. సో ఈ సభాసార్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ ఎక్కడ అంటే త్రిపురలో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లేటర్ ఇండియా మొత్తాన్ని మనం ఏంటి అంటే దీన్ని స్ప్రెడ్ చేయడం చూస్తాం. సో ఫస్ట్ ఇనిషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ త్రిపుర, లేటర్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద ఇండియా. సో సభాసార్ ఎందుకు అంటే ఏఐ టూల్ టు డాక్యుమెంట్ ద గ్రామ పంచాయత్ స్ట్రీమ్లైన్ మీటింగ్స్. సో గ్రామ పంచాయతీలో జరిగిన ఎలాంటి టెక్స్ట్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ వీటన్నిటిని రికార్డ్ చేసి డాక్యుమెంటేషన్ చేసే ఒక టూలే మనకు సభాసార్. సో నెక్స్ట్ we have GAR. The population of GAR is decreasing in Palamu Tiger Reserve. So population of GAR day by day decreasing. So ఇక్కడ we have GAR. 1970sలో పలాము టైగర్ రిజర్వ్స్లో ఈ గార్ యొక్క సంఖ్య ఎంత ఉంది మనకు? 1970sలో 150 ఉంది. సో 1970sలో we have 150. అదే ప్రజెంట్ 2025కి ఎంత జరిగింది మనకు? ప్రజెంట్ వచ్చేసి మనకు 68 ఉంది. ప్రజెంట్ వచ్చేసి 68. సో ఇక్కడ గార్ పాపులేషన్ అనేది ఏంటంటే తగ్గిపోవడంతో మనకు పలాము టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లో నిలవడం చూస్తాం. సో పలాము టైగర్ రిజర్వ్ బిలాంగ్స్ టు జార్ఖండ్. ఇంతకంటే ముందు మనము పలాము టైగర్ రిజర్వ్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తామంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ జంగల్ సఫారీ. సో పలాము టైగర్ రిజర్వ్లో జంగల్ సఫారీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దానికోసమని అప్పుడు వార్తల్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి గార్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. 1970sలో 150 ఉన్న పాపులేషన్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 68కి చేరుకోవడం జరిగింది. పలాము టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్.
సో జార్ఖండ్కి సంబంధించిన పలాము టైగర్ రిజర్వ్లో గార్ పాపులేషన్ డే బై డే డిక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. సో 1970లలో గౌర్ జాతికి చెందిన జంతువులు 150గా ఉండేవి. ఇటీవల అధ్యయనంలో వీటి జనాభా 68గా తేలింది. సో నెక్స్ట్, ఐఐటి హైదరాబాద్ బిగిన్స్ AI పవర్డ్ డ్రైవర్లెస్ బస్ సర్వీస్ ఆన్ క్యాంపస్. సో ఇట్ ఈస్ ఏ షటిల్ సర్వీస్. డ్రైవర్లెస్ బస్ షటిల్స్ ఇన్ ఐఐటి హైదరాబాద్. సో రీసెంట్గా వార్తల్లో నిలిచిన ఐఐటీస్ పైన మనకు ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గడిచిన ఎగ్జామ్స్లలో, ప్రీవియస్ ఎగ్జామ్స్లలో మనకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ మనకేంటి అంటే ఐఐటీస్ పైన క్వశ్చన్స్ రావడం మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన క్యాంపస్లో AI పవర్డ్ డ్రైవర్లెస్ షటిల్ బస్సెస్ని తీసుకొని రావడం జరిగింది. సో ఐఐటి హైదరాబాద్ ఏంటి, పోలవరం ముంపు పైన కూడా అధ్యయనం చేయడం కోసం గవర్నమెంట్ ఐఐటి సహకారాన్ని తీసుకుంటుంది, ఐఐటి హైదరాబాద్. అదేవిధంగా రీసెంట్గా న్యూస్లో ఉన్న ఐఐటి మద్రాస్ ఏంటి, YD1 అనే ఒక వీల్ చైర్ ఉంది. అదేవిధంగా ఆగ్నేయ సోలార్ కార్ని డెవలప్ చేస్తుంది ఐఐటి మద్రాస్. ఐఐటి గౌహతి వచ్చేసి ఏంటంటే COVID-19 టెస్ట్ కిట్ బేస్డ్ ఆన్ ద క్లే, బంకమట్టితోటి వాళ్ళు ఒక టెస్ట్ కిట్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఆటోమొబైల్ వెహికల్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ దే ఆర్ యూజింగ్ బ్యాంబూ బేస్డ్ టు రీప్లేస్ ద ప్లాస్టిక్ ఇన్ ద వెహికల్స్. అదేవిధంగా మనం ఐఐటి కాన్పూర్ వచ్చేసి ఏంటంటే అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్ర అప్పుడు యాంటీ స్టాంపిడ్ అంటే తొక్కిసలాట జరగకుండా AI మానిటరింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఐఐటి కాన్పూర్. సో అలా న్యూస్లో ఉన్న ఐఐటీస్ పైన కూడా ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. సో ఈరోజు టాపిక్స్ని ఒకసారి మనం రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీ హ్యావ్ సో నేషనల్ ఫ్లాగ్ అడాప్టెడ్ ఇన్ July 1947, that is 22nd July 1947. Next we have national anthem written by Rabindranath Tagore. Next national song written by Bankim Chandra Chatterjee. నేషనల్ సాంగ్ వచ్చేసి మనకు వందే మాత్రం. నేషనల్ ఎంబ్లమ్ వచ్చేసి లయన్ క్యాపిటల్. ఇందులో ఉండే జంతువులు ఏంటి మనకు, ఎలిఫెంట్, లయన్, బుల్ అండ్ హార్స్. ఈ 4 జంతువులు 4 డైరెక్షన్స్ను సూచించడం జరుగుతుంది. ఎలిఫెంట్ రిప్రజెంట్ ఈస్టర్న్ సైడ్, హార్స్ రిప్రజెంట్ వెస్టర్న్ సైడ్, లయన్ రిప్రజెంట్ నార్థన్ సైడ్ అండ్ బుల్ రిప్రజెంట్ సదరన్ సైడ్. నెక్స్ట్ వీ హ్యావ్ నేషనల్ ఎనిమల్, దట్ ఈస్ రాయల్ బెంగాల్ టైగర్, అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1972. నెక్స్ట్ 1973లో వీ హ్యావ్ ప్రాజెక్ట్ టైగర్. సో WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, concerned about heat wave crisis. Next we have Burevestnik missile, nuclear missile వచ్చేసి రష్యాకు సంబంధించింది. సో నెక్స్ట్ we have rising sea levels వల్ల ఈస్టర్ ఐలాండ్స్కి సంబంధించిన మయోస్ కూడా 2018 నాటికి సముద్రంలో కలిసిపోతున్నాయి డ్యూ టు ద సముద్ర మట్టాలు పెరగడం వల్ల, డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ సీ లెవెల్. So next we have India achieves 100 gigawatts solar power. So 2014లో మనకి ఎంత 2.3 గిగావాట్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి 100 gigawatt. సో నెక్స్ట్ లాంగెస్ట్ స్పీచ్ వచ్చేసి నరేంద్ర మోడీ 2015లో ఎంత 103 minutes. అదేవిధంగా 12 కాన్సిక్యూటివ్ టైమ్స్ వచ్చేసి అతను ఏంటి అంటే ఇండిపెండెన్స్ డే అప్పుడు జెండాను ఎగరవేయడం జరిగింది. సో రికార్డ్ వచ్చేసి 17 times, దట్ ఈస్ బై జవహర్లాల్ నెహ్రూ. సో నెక్స్ట్ వి డిస్కస్డ్ అబౌట్ డ్రైవర్లెస్ బస్సెస్ ఇన్ ఐఐటి హైదరాబాద్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వీ విల్ మీట్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్, వీ విల్ రిప్లై. థ్యాంక్ యూ.